హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 28న జరిగిన లాస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 50%, 10%, రెండు వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు 50%. అయితే మార్కెట్ ప్రైస్ బై ఎస్పీ ఎంత అని అడిగాడు. మార్కెట్ ప్రైస్ ఎంపీ 100 అనుకుందాం. ఇందులో 50% డిస్కౌంట్ అంటే 100లో 50% 50 తీసేస్తే 50 ఉంటుంది. ఇంకా మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 50లో 10% 5 తీస్తే 45 ఉంటుంది. ఇది ఎస్పీ. అయితే ఎంపీ బై ఎస్పీ అడిగారు కదా, ఎంపీ 100 బై ఎస్పీ 45, 5 20ల 5 9ల 20/9. ఓకేనా. నెక్స్ట్, ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ 45%, 45% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఒక సైకిల్ని 50-60కి అమ్మితే మార్కెట్ ప్రైస్ ఎంత అన్నాడు. 50-60 అనేది 100లో 45 తీస్తే 55కి అమ్మితే 100 ఎంత అన్నాడు. 11 5ల 11 6ల 11 6ల 5 9 45, 5 2 10, 92 × 100, 9200. ఓకేనా. నెక్స్ట్, సింప్లిఫికేషన్ 17 9ల 90 63 153 8 17 5 85. ఓకే. 17 9ల 17 5ల 95 ప్లస్ 9 44 9 139. ఓకేనా. నెక్స్ట్, 49 కూడా ఉందా, 5 9. ఓకే, 139. నెక్స్ట్, రమేష్ గోస్ టు ఆఫీస్ బై స్కూటర్. ఒక స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తున్నాడు. 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. రీచెస్ 10 minutes ఎర్లీ, 10 నిమిషాలు ముందు వెళ్ళిపోయాడు. అదే కనుక అతను 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 10 నిమిషాలు లేట్గా వెళ్తున్నాడు. అయితే ఎగ్జాక్ట్ యూజువల్ టైంకి వెళ్ళాలి అంటే ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి అన్నాడు. స్పీడ్ రేషియో ఒకసారి చూద్దాం. 45 ఉంది, 30 ఉంది, అంటే 15 3ల 15 2ల. స్పీడ్ పెంచాడు అంటే టైం తగ్గుతుంది, ఇన్వర్స్లీ కదా. టైం ఏమవుతుంది, 2x = 3x. ఇతను 10 నిమిషాలు ముందు వెళ్తున్నాడు, లేకపోతే 10 నిమిషాలు వెనక, అంటే ఈ రెండింటి గ్యాప్ 20 minutes. ఓకేనా. ఇక్కడ ఎంత వచ్చింది గ్యాప్, 1x, అంటే 1x = 20 minutes. అదే 2x ఏమవుతుంది, 40 minutes అవుతుంది. అంటే గంటకు 45 వేగంతో 40 minutes వెళ్ళాడు. అంటే డిస్టెన్స్ ఏమవుద్ది, 45 కిలోమీటర్ల వేగంతో గంటకు అయితే 40 నిమిషాల్లో ఎంత దూరం వెళ్ళాడు, 3ల 2ల 3 15ల, అంటే 30 కిలోమీటర్ల దూరంలో ఆఫీస్ ఉంది. యూజువల్ టైం వెళ్ళాలన్నాడు అంటే టీఎస్. యూజువల్ స్పీడ్ కావాలంటే d/టైం. డిస్టెన్స్ ఎంత, 30 కిలోమీటర్లు, టైము. అతను 40 నిమిషాల్లో వెళ్ళాడు, వెళ్తే 10 నిమిషాలు ముందు వెళ్ళిపోయాడు, అంటే యూజువల్ టైం 50 నిమిషాలు అవుతుంది. 50 ఇక్కడ km/hలో ఉంది కదా, అంటే by 60 పైకి తీసుకెళ్తే × 60. ఈ 0కి 0, 5 1ల 5 12ల 12 3ల 36 km/h. ఓకేనా. నెక్స్ట్, ఓకే, 0.025 ఈజ్ వాట్ % ఆఫ్ 0.5. ఓకే, 0.025 అనేది 0.5లో ఎంత పర్సెంటేజ్. ఒకవేళ ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఎగ్జామ్లో ఆఫ్ తర్వాత ఉన్నది కింద వేసుకోవాలి. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే ఆఫ్ తర్వాత ఉన్నది డినామినేటర్లో వేసుకోవాలి. ఎగ్జాంపుల్ 0.025 ఇది కింద వేసుకోవాలి, 0.5 ఆఫ్ తర్వాత ఉంది × 100. అయితే ఈ 100కి ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఒకటి తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, పాయింట్ పోతే 25/5, 5 5ల 5%. ఓకేనా. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ డిఈఎఫ్జి. యావరేజ్ 40 అంటే సమ్ ఎంత అవుతుంది, టోటల్ 4 కదా, 4 4 16 160. ఓకే, ఈ మోడల్లో కూడా అవసరం లేదు. వాడు ఏమడిగాడు, యావరేజ్ ఆఫ్ డిఈఎఫ్జి 40, యావరేజ్ ఆఫ్ డిఈ అందులో 2, డిఈఎఫ్జి 40, అందులో డిఈ 14 అయితే ఎఫ్జి యావరేజ్ ఎంత అన్నాడు. ఇది డీవియేషన్ మోడల్లో చేయొచ్చు. ఉన్న యావరేజ్ ఎంత, 40, ఎంత గ్యాప్ వచ్చింది, 40లో 14 తీస్తే 6, 26 తక్కువ ఉంది. ఆ 26 ఎందులో రావాలి, నెక్స్ట్ ఉన్న రెండింటిలో కలిపి 26 ఎక్కువ ఉండాలి. అంటే 40కి 26 కలిపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది.
ఒక్క నిమిషం. 40 + 26 40 50 66 ఓకేనా? అదే ఆన్సర్. 40 + 26 66 అనేది ఈ రెండింటి యావరేజ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ డివిజిబుల్? ఈ కింద ఉన్న దాంట్లో 24తో భాగించినది. 24 అంటే 8 3 24 అంటే ఈ ఆప్షన్స్ 8తో భాగించాలి, 3తో భాగించాలి. 8తో భాగించాలంటే లాస్ట్ 3 నెంబర్స్ భాగించాలి. 8 అవుతుంది 32 అవుతుంది. 8 1 8 6 48 భాగిస్తుంది 8 10 80 8 2 8 1 8 ఇంకా 4 శాసం ఉండిపోతుంది కాబట్టి ఇది భాగించదు. ఓకేనా? 3తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, రేషియో ఆఫ్ కాపర్ జింక్ ఇన్ బ్రాస్. బ్రాస్ అనే ఎల్లోలో కాపర్ జింక్ ఈ రేషియోలో ఉన్నాయి. అయితే అమౌంట్ ఆఫ్ కాపర్ అంటే 17 పార్ట్లు ఎంత? యాక్చువల్గా బ్రాస్ ఇచ్చాడు 240 అంటే టోటల్ 10 30x. 30x అనేది 240 అయితే 17x ఎంత అన్నాడు. ఈ ఎక్స్కి ఎక్స్ పోతే 0 0 3 3 17 8 136. ఓకేనా? నెక్స్ట్, సమ్ ఆఫ్ 3 నెంబర్స్ x + y + z = 100. యావరేజ్ ఆఫ్ x + y. యావరేజ్ 40 అంటే సమ్ ఎంత అవుతుంది? 80. y + z ఎంత? 50 అంటే యావరేజ్, సమ్ 100. ఇది కలిపితే x + y + z ఎక్స్ట్రా ఇంకో y = 180. అయితే వాడు y వాల్యూ అడిగాడు. ఇక్కడ ఉంది, ఇక్కడ తీసుకున్నాం. x + y + z + y = 180. అయితే 5 నుంచి కిందకి తీసేస్తే ఈ మూడు పోతే ఇంకో y మిగిలిపోతుంది. 180లో 100 తీస్తే 80. y = 80. ఓకేనా? నెక్స్ట్, A can finish a work in 27/2 days. B, ఏ ఒక పని 27/2 రోజుల్లో చేస్తుంది. అదే B సేమ్ వర్క్ హాఫ్ టైంలో చేస్తుంది. 27/2 హాఫ్ ఇంటూ 2 27/4 రోజుల్లో చేస్తుంది. అయితే టోటల్ వర్క్ చూద్దాం. టోటల్ వర్క్ రెండింటి LCM 27. అయితే పెర్ డే యూనిట్ ఇది 2 యూనిట్లు ఇంటూ 4 యూనిట్లు చేస్తుంది. అయితే క్వశ్చన్ ఏంటి? విచ్ పార్ట్ వర్క్ దే కెన్ ఫినిష్? ఒక రోజులో ఎన్ని యూనిట్లు చేస్తారు? ఒకరు 2 ఒకటి 4 టోటల్ 6 యూనిట్లు రోజుకి చేస్తారు. ఎంత పార్ట్? 2/27 3 2 9 2/9. ఓకేనా? నెక్స్ట్, సారా ఇన్వెస్టెడ్ $5,000 సారా ఇన్వెస్ట్ చేసింది సింపుల్ ఇంట్రెస్ట్లో 10% పెర్ యానం అండ్ అమౌంట్ కొనుక్కోమన్నాడు ఎట్ ది ఎండ్ ఆఫ్ 3 years. ఓకే, సంవత్సరం 10% అంటే 3 years 30% మీకు లాభం రావాలి. 5,000లో 30% అంటే 500 ఇంటూ 3 1500. అది ఆయనకి ఇంట్రెస్ట్ రావాలి. 5,000 + 1500 అమౌంట్ అంటే 6,500 అమౌంట్. నెక్స్ట్, ఓకే, ఒక ట్రయాంగిల్ ఇక్కడ చేస్తాం. ట్రయాంగిల్ ఉంది, పెరిమీటర్ ఇచ్చాడు 110, సైడ్స్ రేషియో 2x 4x 5x. టోటల్ చేస్తే పెరిమీటర్ కదా 5 2 7 11. ఓకే, 11x = 110 అంటే x = 10 అంటే ఇది 20 40 50. ఓకే, ఏరియా కనుక్కోమన్నాడు. ఫైండ్ ఏరియా. ఏరియా ఫార్ములా ఇక్కడ నేను ఎస్ ఇంటూ s - a s - b s - c ఇది ఫార్ములా. యాక్చువల్గా ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే a + b + c/2 ఆర్ పెరిమీటర్/2 అని రాసుకోవచ్చు. అంటే పెరిమీటర్ అంతా 110 110/2 అంటే 55 ఇంటూ వేసేస్తాను బ్రాకెట్. ఇంకేం 55లో ఏ ఇది అనుకుంటే 55లో 20 తీస్తే 35 55లో 40 తీస్తే 15 55లో 50 తీస్తే 5. ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 11 ఇంటూ 5 7 5ల 35 3 5ల ఇంటూ 5. ఓకే, డబుల్ ఉన్నవన్నీ బయటకు తీసుకొచ్చేద్దాం. రూట్ ఉంది కదా, రూట్ పోవాలంటే ఈ 5కి ఒక 5 బయటకు తీసుకొచ్చేద్దాం. ఈ 5కి ఒక 5 బయటకు వస్తే ఇంకా లోపల ఉన్నది 11 7 77 77 3 7 3 21 7 3 231. ఓకే, ఒక్క నిమిషం.
231 ఆన్సర్ 5 5 25 కదా 25 231 ఓకేనా. నెక్స్ట్ ఇది యాక్చువల్గా ఫార్ములా మీరు కంట్రెస్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ వైల్ సెల్లింగ్ ఏ షర్ట్ ఫర్ ఒక ఎస్పీ 1200కి అమ్మాడు, అప్పుడు 25% లాస్ వచ్చిందంట. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ సెల్ టు గెయిన్ 35% ప్రాఫిట్. ఓకే 1200 అంటే 25% లాస్ వచ్చిందంటే 75కి అమ్మాడు. అదే 35% లాభం రావాలంటే 135కి అమ్మాలి. 15 5 75, 15 8 120, 16 135 ఇంటూ 16 16 5 80, 13 48, 56 16 21 60 ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 32 3 96 మైనస్ 4 8 4 7 28 4 28 4 28 ప్లస్ 27 14 15 455లో 96 తీస్తే 1 15లో 6 తీస్తే 9 14లో 9 తీస్తే 5 359. నెక్స్ట్ టోటల్ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజెస్ 35% పెర్ annum. సంవత్సరం 35% పెరుగుతుంది. ఈ పాపులేషన్ ఆఫ్ టౌన్ ఆఫ్టర్ 2 years. ఓకే ఆఫ్టర్ 2 years 2 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటే ప్రజెంట్ పాపులేషన్ మనం X అనుకుందాం. ప్రతి సంవత్సరం 35 పెరుగుతుందంటే 135 అవుతుంది. అలా 2 years పెరిగిన తర్వాత అదే 2 years తర్వాత పాపులేషన్ ఎంత ఉంది. అయితే ప్రజెంట్ పాపులేషన్ ఎంత అన్నాడు అంటే X ఎంత 5 2 5 7 5 1 5 5 8 40 5 2 10 5 2 10 5 1 5 6 40 5 40 5 2 10 5 2 10 5 5 5 ఓకే 10 ఓకే 9 3 9 2 18 9 2 18 9 5 45 3 3 5 3 6 18 3 7 3 5 3 6 3 7 21 3 5 15 13 5 65 13 5 650 5 5 ఓకే 5 అంటే X = 5 ఇంటూ ఈ 4 సున్నాలు ఇటువైపు 50,000 ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆర్ ఫాలోయింగ్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 36. 36తో భాగించండి నాట్ అన్నాడు. 36 నెల రాసుకోవచ్చు. 9 4 36 అంటే లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో అంటే 4 4 16 భాగిస్తుంది, 0 భాగిస్తుంది. ఓకే అన్నీ కూడా 4తో భాగిస్తున్నాయి. ఇప్పుడు 9తో చూద్దాం. 9 9 భాగిస్తుంది, 9 భాగిస్తుంది, 10 18 కూడా 9తో భాగిస్తుంది, 7 వస్తుంది 9తో భాగించదు ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 8 యాపిల్స్ ప్లస్ 9 మ్యాంగోస్ ఈజ్ సేమ్ యాజ్ కాస్ట్ ఆఫ్ 10 యాపిల్స్ ప్లస్ 6 మ్యాంగోస్. అయితే రేషియో ఆఫ్ మ్యాంగోస్ ప్రైస్ టు యాపిల్ ప్రైస్ అన్నారు. ఈ మ్యాంగోస్ ఇటు తీసుకెళ్ళి ఈ యాపిల్స్ని తీసుకెళ్ళి మ్యాంగోస్ని తీసుకొద్దాం. అంటే 9 మ్యాంగోస్ మైనస్ 6 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ 10 యాపిల్స్ మైనస్ 8 యాపిల్స్. 3 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ 2 యాపిల్స్. మ్యాంగోస్ బై యాపిల్స్ 2/3 ఓకేనా. నెక్స్ట్ సునీల్ అండ్ ప్రదీప్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 5 days 15. ఓకే సునీల్ ఒక వర్క్ 5 daysలో చేస్తే ప్రదీప్ 15 రోజుల్లో చేస్తాడు. టోటల్ వర్క్ చూద్దాం. ఎల్సిఎం 15 పెర్ డే 5 3 15 1. అయితే దే బోత్ వర్క్ 1 day. ఒకరోజు ఇద్దరు కలిపి చేశారు. చేసిన తర్వాత సునీల్ వెళ్ళిపోయాడు. అంటే ఇద్దరు ఒకరోజు అంటే 4 యూనిట్లు చేశారు. అంటే ఇంకా 11 యూనిట్లు బ్యాలెన్స్ ఉంది. అప్పుడు సునీల్ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. అయితే ఈ హౌ మెనీ డేస్ రిమైనింగ్ వర్క్ కంప్లీట్. రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో అవుతుంది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 11 యూనిట్స్ ఉంది. సునీల్ వెళ్ళిపోయాడంటే ఓన్లీ ప్రదీప్ ఉన్నాడు. అంటే రోజుకి 1 యూనిట్ చేస్తాడంటే 11 రోజులు చేస్తాడు. నెక్స్ట్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ హనీ ఇంక్రీజెస్ 15%. ఓకే ప్రైస్ పెరిగింది 100 ఉండేది 115 అయింది. అయితే బై వాట్ పర్సెంటేజ్ హౌస్ వైఫ్ షుడ్ రెడ్యూస్ కన్జంప్షన్ ఆఫ్ హనీ సో దట్ ఓకే తన దగ్గర ఉన్న అమౌంట్ ఎక్స్పెన్సివ్ అవ్వకుండా ఉన్న డబ్బులకే ఉండాలి అనుకుంటే ఆమె వాడకం ఎంత తగ్గించాలి అన్నాడు. రేట్ పెరగడం వల్ల అంటే
అంత పెరిగింది. అవి తగ్గించవలసింది కూడా 15, కాకపోతే అందులో పెరిగింది ఇంట్లో ఇంటూ 100 పర్సెంటేజ్ 100 కదా. 5 3 5 2 5 3 300/23 23 1 23 70 23 5 అయిపోతుంది 24 80 23 3 9 3 69 1 ఉంటుంది 0. ఓకే 13 పాయింట్ సంథింగ్. ఓకే ఇడు నియర్ వాల్యూ వేసాడు అంటే 13, లేకపోతే ఇంకా సంథింగ్ ఉంటుంది పాయింట్ ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే, కానీ అప్రాక్సిమేషన్ వేసాడు. లాస్ట్ క్వశ్చన్, an article is sold for ఓకే ఎస్పీ ఎంత ఇచ్చాడు 50,000, ఎస్పీ 5,000 5,000కి అమ్మడం వల్ల లాస్ట్ 25% అంట. అయితే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%కి. అతను 5,000కి అమ్మాడు, అప్పుడు లాస్ ఎంత వచ్చింది 25%, అంటే 75కి అమ్మాడు. అయితే 100కి అమ్మితే అంత 25 3 4 5 4 20 20,000/3 3 5 3 6 18 20 3 6 18 20 3 6 18 23 6 18 పాయింట్ పెడితే 0 మళ్ళీ 6. ఓకేనా? దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.